నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OPPO Reno8 Pro 5G. ఇది వచ్చేసరికి OPPO Enco X2. చూడాలి మనం వీటి అన్బాక్సింగ్ అయితే చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఈ 18వ తారీఖు OPPO అయితే లాంచ్ చేస్తుంది. అప్పుడే ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. Reno సిరీస్ కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంటుంది, అది మాత్రం షూర్. కాకపోతే వీటిలో కెమెరాస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం ఈసారి ఏం చేంజెస్ చేశారో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇవన్నీ మనం అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాం. అండ్ ఇది కూడా లాస్ట్లో అన్బాక్స్ చేసి చూపిస్తాం మీకు. ఈ TWS ఇవి కూడా బాగానే ఉంటాయి, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇవి ప్రీమియం. చూద్దాం లాస్ట్లో వీడియో ఒకసారి ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చెప్తాయి ఎలా ఉన్నాయో. ఈ ప్రైజెస్ ఇవన్నీ కొట్టేసి ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు రివ్యూ యూనిట్స్ కాబట్టి. ప్రైస్ డీటెయిల్స్ అని 18వ తారీఖు అయితే తెలుస్తాయి. ఫస్ట్ OPPO Reno8 Pro అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ అయితే ఇది OPPO Reno8 Pro 5G. ఇది సార్ ఫోన్ని అన్బాక్స్ చేస్తే సార్ డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్ చూడడానికి నార్మల్గా టీజర్స్ ఇలాంటి వాటిలో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. టాప్ మోడల్ అనుకుంటే 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. పెద్ద బాక్సే, చార్జర్స్ ఇట్లాంటివి అయితే మీకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అక్కడ దాకా అయితే వీళ్ళైతే వెళ్ళలేదు. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే బ్రాండ్స్ అన్నీ మనకి బాక్స్లో ఛార్జర్ తీసేస్తున్నాయి. దీనిలో అయితే మనకి బాక్స్లో అన్ని కంటెంట్స్ ఉంటాయి, కేసు మొత్తం ఎవ్రీథింగ్. ఫస్ట్ OPPO అని చెప్పేసి ఉంది. దీనిలో మనకు కొన్ని డాక్యుమెంట్స్, కేసు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాం. కేసు క్లియర్ కేసు ఇది, అండ్ కొన్ని క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్ ఉంది. అండ్ ఇది కేసు అయితే ఇక్కడ చూడొచ్చు. కెమెరా దగ్గర కెమెరాస్ కొద్దిగా పెద్దగా ఉంటాయి, చూస్తేనే అర్థమైపోతుంది కేసు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో మొబైల్ ఫోన్ ఉంది ఇక్కడ. ఇది OPPO Reno8 Pro 5G. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ మొత్తం నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇవి మెయిన్ 80 వాట్ ఉంది, MariSilicon X, NPU సపరేట్ NPU ఉంది, 4K అల్ట్రా నైట్ వీడియో. కొన్ని ఫీచర్స్ అయితే కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు. చూద్దాం అవన్నీ యూజ్ చేసిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు డిజైన్ మీద చాలా ఫోకస్ పెట్టారు ఈసారి. డిజైన్ ఇవి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇట్లా పవర్డ్ బై MariSilicon అండ్ కలర్ కూడా బాగుంది. బిల్డ్ క్వాలిటీ సూపర్. మొత్తం మెటల్ అండ్ గ్లాస్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. సెంటర్ పంచ్ హోల్ వస్తుంది ఈసారి. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్ పక్క పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం. బాక్స్లో చార్జర్ ఉంటుంది, 80 వాట్ చార్జర్. ఇది 80 వాట్ సూపర్ బుక్ చార్జర్. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. ఈసారి ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇయర్ ఫోన్స్ లేవు, మిగతావన్నీ బాక్స్లో అయితే వస్తున్నాయి. ఇవి బాక్స్ కంటెంట్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా అవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఫైనల్గా దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. OPPO Enco X2. OPPO Enco సిరీస్ ఇవి. డైనాడియో పార్ట్నర్షిప్ ఉంటుంది అండ్ LHDC ఉంది. సో ఇది మన ప్రీమియం నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తుంది. ప్రీమియం ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. వీటిని కూడా అన్బాక్స్ చేద్దాం, చూద్దాం వీటి బాక్స్ కంటెంట్స్. ఇక్కడ కూడా మనకి మొత్తం మెన్షన్ చేశారు మెయిన్ ఫీచర్స్ అన్ని. హై రెజల్యూషన్ ఆడియో కూడా ఉంది దీనిలో, వైర్లెస్. అండ్ బాక్స్ లోపల ఓపెన్ చేస్తే దీనిలో కూడా హియర్ ది వండర్. అండ్ ఇది బడ్స్ అయితే. అండ్ కొన్ని ఎక్స్ట్రా టిప్స్ ఇచ్చారు. ఛార్జింగ్ కేబుల్ ఉంది, మోస్ట్లీ Type-C కేబుల్ ఒకటి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. Type-C కేబుల్ ఇది. అండ్ ఇవి కొన్ని డాక్యుమెంట్స్ అంతే. ఇయర్ ఫోన్స్ కూడా ఇంత ప్యాకింగ్ క్వాలిటీ బాగుంది ఇది. అండ్ ఇది ఇయర్ ఫోన్స్ OPPO Enco X2. డిజైన్ కూడా ఇది ఏదో కోడిగుడ్లా ఉంది, సేమ్. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు, క్రియేటెడ్ విత్ డైనాడియో. Type-C పోర్ట్తో వస్తుంది. ఇక్కడ మనకి లైట్ అనుకుంటే ఇది LED లైట్, ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ లోపలికి వెళ్తే ఇవి బాగున్నాయి. ఇవి డిజైన్ ఇక్కడ లెఫ్ట్ రైట్ థిక్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. డిజైన్ చూడడానికి బాగుంది. అండ్ టిప్స్ కూడా మనకి సాఫ్ట్ ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, ప్రీమియం అనిపిస్తుంది వీటిని ఫస్ట్ టైం పట్టుకోగానే. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తున్నాయి. ఒకసారి నేను చెక్ చేస్తాను, ఇటు సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. ది నెక్స్ట్ డే. ఫ్రెండ్స్, ఈ ఫోన్ నేను ఒక 1 day అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ దానికంటే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇది మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడు. డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. మొత్తం మీకు మెటల్ గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ చేతిలో పట్టుకుని మీకు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ డిజైన్ కొద్దిగా యూనిక్ ఉంటుంది. నార్మల్ కెమెరాస్ మనకి చూస్తూ ఉంటే ఇక్కడ మన కెమెరాస్ చుట్టూ మట్టి పేరుకుపోతూ ఉంటుంది, మనం ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాం, చుట్టూ పేరుకుపోయింది. దీనికైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం ఫ్లాట్ డిజైన్తో వస్తుంది. కెమెరాస్ లోపలికి వెళ్ళిపోయినాయి.
అండ్ ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఈ డిజైన్లో. ఈ రింగ్ ఫ్లాష్ లైట్ కూడా మనకి యూనిక్గా అనిపిస్తుంది. అండ్ మొత్తం 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. బాటంలో OPPO అని చెప్పేసి రాస్తుంది. ఇది కూడా మనకి ఫినిషింగ్ చూడవచ్చు. కెమెరా సెటప్ మనకి డిజైన్లో ఇట్లా మనకి కర్వ్ అయిపోయి ఉంది. మొత్తం గ్లాసీ ఫినిష్లో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ డిజైన్ వచ్చేసరికి వీళ్ళు గోల్డెన్ రేషియో మెథడ్ యూస్ చేసి డిజైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే మనకి ఫేమస్ మోనాలిసా పెయింటింగ్ కానీ, తాజ్మహల్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ గోల్డెన్ రేషియో మెథడ్ యూస్ చేసి డిజైన్ చేసినవే. సేమ్ అదే మెథడ్ యూస్ చేసి మొబైల్ డిజైన్ చేసినట్టయితే OPPO అయితే చెప్తుంది. కంప్లీట్గా డిజైన్ వీళ్ళు స్ట్రీమ్ లైన్ యూనిక్ బాడీ డిజైన్ అంటున్నారు. ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి ప్రజెంట్ నా చేతిలో ఉంది గ్లేజ్డ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసరికి గ్లేజ్డ్ బ్లాక్ కలర్లో వస్తుంది. 2 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ఓవరాల్ డిజైన్ అయితే చూడగానే అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫోన్ది. ఈ ఫోన్ 7.34 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి 183 grams వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కెమెరా. వీళ్ళు ఎక్కువ రెనో సిరీస్లో మనకి కెమెరాని వీళ్ళు హైలైట్ చేస్తారు. కెమెరాలో ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు 4Kలో అల్ట్రా నైట్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే కెమెరా గురించి చెప్పేదానికంటే ముందు సపరేట్గా మీకు NPU అయితే ఉంటుంది. దీనిలో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మీకు ఏఐలో చాలా బాగా ఉపయోగపడుతుంది. MariSilicon X NPU అయితే ఇదైతే వస్తుంది. ఏఐ పరంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడే మీకు ఏఐ మనం నార్మల్గా ఏ వీడియో ఇంతవరకు 1080 వరకు రికార్డ్ చేయొచ్చుగా, ఇప్పుడు మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో OPPO Reno7 Proతో కంపేర్ చేస్తే పవర్ ఎఫిషియన్సీ కూడా మనకి బెటర్ ఉంటుంది. 11.16x టైమ్స్ దగ్గర 12x అనుకోండి. అండ్ వీడియోలో డైనమిక్ రేంజ్ కూడా బెటర్ ఉంటుంది. చేంజ్ అయితే ఇది ఒకటే. అండ్ మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ మీకు 7 Pro దీనిలో కూడా ఉంటాయి. మెయిన్ ఏదైతే DOL HDR ఉందో అది దీనిలో కూడా ఉంటుంది. మీకు HDR అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ చూడొచ్చు కొన్ని శాంపిల్స్, HDR ఆఫ్, HDR ఆన్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్. సో HDR అయితే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్లో అయితే చేస్తుంది. ఇంకా మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 MP కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్ కూడా కొద్దిగా న్యాచురల్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మనకి మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కానీ, ఏ కలర్ పోర్ట్రేట్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీకు మెరుస్తూ ఉంటాయి. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మీరు కలర్లో ఉంటారు, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఆ 2 ఫీచర్స్ అయితే దీనిలో కూడా ఉన్నాయి. అండ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మీరు నార్మల్గా ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మీరు కలర్లో ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ ఉండాలి, అట్లాంటి వీడియో రికార్డ్ చేయాలంటే 720pలో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ లైట్లు ఉండి మెరుస్తుంటాయి కదా, అట్లాంటి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 1080pలో రికార్డ్ చేయొచ్చు ఫుల్ HD క్వాలిటీలో. అండ్ ఒకవేళ మీరు బొకే వీడియో రికార్డ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలి. మీరు బ్లర్ ఎఫెక్ట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఎంత బ్లర్ ఎఫెక్ట్ కావాలో. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియో బొకే వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం 1080pలో రికార్డ్ చేయొచ్చు. అది కూడా మెయిన్ వీడియో వచ్చేసరికి 4Kలో రికార్డ్ చేయొచ్చు. సో మొత్తం వీడియోస్ అన్ని మీకు స్క్రీన్ మీద కొన్ని శాంపుల్స్ చూసిన అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మీరు మెయిన్ హైలైట్ చేస్తున్న వీళ్ళు 4K అల్ట్రా నైట్ వీడియో. ఇది మీకు వీడియో వెళ్ళగానే మీకు టాప్లో AI ఉంటుంది కదా, సో అది ఎనబుల్ చేస్తే మీకు నార్మల్ లైట్ తక్కువ ఉంది అట్లాంటి సిచ్యువేషన్లో మీకు కొద్దిగా బ్రైట్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ మీకు నార్మల్ వీడియోకి 4K అల్ట్రా నైట్ వీడియోకి డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఇది ఎనబుల్ చేసుకుంటే మీకు కొద్దిగా బ్రైట్ వీడియో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా మీకు బ్యాక్ కెమెరా నైట్ టైం కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ ఫోన్లో మీకు మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరాలో మీకు 32 MP కెమెరా ఉంది, అది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఏ కలర్ పోర్ట్రేట్, ఏ బొకే పోర్ట్రేట్ ఇవన్నీ మీకు దీనిలో కూడా ఉంటాయి. వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో 720pలో రికార్డ్ చేయొచ్చు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో 1080pలో రికార్డ్ చేయొచ్చు. బొకే వీడియో 1080pలో రికార్డ్ చేయొచ్చు. సో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మెయిన్ కెమెరా అంటే ఫ్రంట్ మెయిన్ వీడియో మీరు 1080 వరకే రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో ఆప్షన్ అయితే ఫ్రంట్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కెమెరాలో మీకు గ్రూప్ సెల్ఫీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకేసారి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనుకోండి సెల్ఫీ దిగడానికి 0.8x వైడ్ అయితే మీరు సెల్ఫీ అయితే దిగవచ్చు. సో గ్రూప్ సెల్ఫీ కూడా మీకు ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకోవచ్చు మీరు. దీనిలో మీకు మిగతా కెమెరాస్ బ్యాక్ సైడ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సో అవి మీకు డే లైట్లో ఓకే, కానీ లో లైట్లో వాటి నుంచి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే దీనిలో ఒకటి హైలైట్ నాకు అనిపించింది ఫ్లాష్ లైట్ చాలా బ్రైట్ అయితే వస్తుంది. మీరు నార్మల్ నైట్ టైంలో ఫ్లాష్ యూస్ చేసి మీరు ఫొటోస్ తీసిన వీడియోస్ రికార్డ్ చేసినా కానీ మీకు ఫ్లాష్ లైట్ అయితే చాలా బ్రైట్ అయితే ఉంది. అండ్ స్కిన్ టోన్ కూడా మీకు బాగా వస్తుంది, మరి వైటిష్ కాకుండా బాగా వస్తుంది స్కిన్ టోన్ కూడా. సో ఫ్లాష్ కూడా దీనిలో బెటర్ ఉంది ఈ కెమెరాలో. ఇది కెమెరా గురించి ఫోన్లో జస్ట్ వీడియోలో 4K యాడ్ చేశారు.
అదొకటి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 480 FPS రికార్డ్ చేయొచ్చు, 720p 960 FPS రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇక్కడ బెజల్స్ చూడొచ్చు, మీకు బెజల్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి చుట్టూ ఫోన్కి, ఎక్కువ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. సో ఇది వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ మీరు HDRలో కూడా చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ కూడా మీరు HDR10 సపోర్ట్ చేస్తుంది కాబట్టి HDRలో చూడొచ్చు. దీనిలో మీకు ఓవన్ అల్ట్రా విజన్ ఇంజన్ కూడా ఉంటుంది. దీని ద్వారా వీడియో కలర్ కొద్దిగా బూస్ట్ అయ్యి చూపిస్తుంది, ఇమేజ్ మీకు కొద్దిగా షార్ప్గా కనిపిస్తుంది. ఈ 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఇది మీకు సెట్టింగ్స్లో ఉంటుంది, డిస్ప్లే సెట్టింగ్స్లో అక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ సౌండ్ విషయం కోసం మాత్రం స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ ఇట్లా అయితే ఏం లేదు, 2 స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది స్టీరియో స్పీకర్స్ నుంచి. దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు పవర్ఫుల్ ప్రాసెసర్తోనే వస్తుంది. MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్తో వస్తుంది. 5nm బిల్డ్ అయిన ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 12% CPUలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, 175% AIలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, 29% GPUలో ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ 50% పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది కదా, దానికి కాంపిటీటర్ అని చెప్పొచ్చు, 8100 ప్రాసెసర్. అండ్ ఇది మీకు BGMI లాంటి గేమ్ 90 FPSలో కూడా హ్యాండిల్ చేస్తుంది. డైరెక్ట్ మీకు 90 FPS కనిపిస్తుంది. స్మూత్ అండ్ 90 FPSలో మీరు BGMI అయితే ఆడొచ్చు. కాకపోతే HDR ఎక్స్ట్రీమ్ ఉండదు, అల్ట్రా HD అయితే ఉండదు. మీరు స్మూత్ అండ్ 90 FPSలో ఆడాలనుకుంటే ఆడొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగానే ఉంటుంది మీరు ఆడుతున్నప్పుడు. అండ్ జైరో కూడా బాగానే వర్క్ అవుతుంది దీనిలో. కాకపోతే ఈ ప్రాసెసర్ మనకి HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD ఆ కెపాసిటీ కూడా ఉంది, హ్యాండిల్ చేయగలదు. కాకపోతే దీనిలో అయితే ప్రజెంట్ అయితే లేవు, మీ ఫ్యూచర్లో తీసుకొస్తా లేదైతే తెలియదు. అండ్ దీనిలో మీకు 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో 5G పరంగా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడవాలైతే మాత్రం 888 ప్రాసెసర్ చెక్ చేయండి, దానిలో మీకు అన్ని గ్రాఫిక్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది, X-యాక్సిస్ లీనియర్ మోటార్ అయితే ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. దీనిలో మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది. మీరు యూజ్ చేసే దాన్ని బట్టి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే మీకు వస్తూ ఉంటుంది. అండ్ ఇది మీకు సెట్టింగ్స్లో సౌండ్ అండ్ వైబ్రేషన్ హ్యాప్టిక్ అని ఉంటుంది. దానిలో మీకు డెమో లాగా ఉంటుంది, దాన్ని మీరు ప్లే చేశారనుకోండి ఫీల్ అవ్వాలి. ఈ ఫోన్ మీకు చేతిలో పట్టుకొని ఫీల్ అయితే వైబ్రేషన్ అయితే మీకు చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. ఇది కొద్దిగా యూనిక్ అనిపించింది నేను చెక్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ని. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 80W సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఒక అరగంటలోపు మీరు దీన్ని ఈజీగా ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే కూడా యూజ్ చేయొచ్చు. 4500 mAh బ్యాటరీ కాబట్టి. సెన్సర్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. కలర్ వైస్ 12.1 మీద రన్ అవుతుంది. కస్టమ్ UI ఇది. కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అనేది దీనిలో మీకు ఉంటాయి. యాప్ క్లోన్ చేసుకోవడం కానీ, యాప్స్ని హైడ్ చేసుకోవడం కానీ, యాప్స్ని లాక్ చేసుకోవడం కానీ, కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. ఈ ఫోన్లో మీకు NFC కూడా ఉంది. అండ్ ఎయిర్ గెస్చర్స్ కూడా ఉంటాయి. మీరు ఫోన్ని తాకకుండా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇంతకుముందు చాలాసార్లు మీకు చూపించాను ఇవి. ఫోన్ వస్తున్నప్పుడు మీరు లిఫ్ట్ చేయొచ్చు, మ్యూట్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్ వీడియోని మీరు కంట్రోల్ చేయొచ్చు, స్క్రోల్ అప్ చేయొచ్చు, స్క్రోల్ డౌన్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ మీరు ఎయిర్ గెస్చర్స్తో చేయొచ్చు ఫోన్ టచ్ చేయకుండా. అండ్ PC కనెక్ట్ కూడా ఉంటుంది. సిస్టమ్కి మీరు కనెక్ట్ చేసి మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓమోజీస్ ఉంటాయి, ప్రైవసీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఫోన్ పవర్ ఆఫ్ చేయాలనుకున్నారనుకోండి, పవర్ ఆఫ్ చేసే ముందు మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ కొడితేనే పవర్ ఆఫ్ అవుతుంది. సో ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, అవన్నీ ఈ ఫోన్లో కూడా మీకు అయితే ఉంటాయి. అండ్ ఇది మీకు 12GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. దీనిలో మీకు SD కార్డ్ సపోర్ట్ ఉండదు, కాకపోతే మీకు స్టోరేజ్ 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో వీళ్ళు బేస్ మోడల్స్ ఇట్లాంటివి తీసుకురారు, 4GB 64 ఇట్లాంటివి తీసుకురారు. కాస్ట్ అయితే ఎక్కువ పెడతారు దీన్ని. అండ్ OPPO Enco X2 కూడా యూజ్ చేశాను నేను, ఒక 1 hour అట్లా యూజ్ చేస్తాను. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు మొత్తం ప్రీమియం రేంజ్లోకి అయితే వస్తాయి అవి, కేటగిరీ బడ్జెట్లోకి అయితే రావు. ప్రైస్ కూడా దాన్ని కూడా ఎక్కువ పెట్టచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అది చూద్దాం అది ఎంత ప్రైస్లో తెస్తారో. ఇవి రెండు అయితే ప్రైస్ అయితే తెలియదు ప్రస్తుతానికైతే. ఈ 18వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు, అప్పుడే మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే, ఆఫర్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ OPPO Reno8 Pro అన్బాక్సింగ్ అయితే. వీడియో అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.